గుంటూరు నంది వెలుగు ప్రాజెక్టు పునఃపనులకు ప్రారంభోత్సవం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మచాని చంద్రశేఖర్ ముస్లింలకు 4% రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. వైఎస్ఆర్ రిజర్వేషన్ల ప్రకటన వల్ల ముస్లింలకు జరిగేదేమీ లేదన్నారు. జగన్ పాలనలో గంజాయి రౌడీయిజం వల్ల ప్రజలు వైసీపీకి 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని, అయినా ఇప్పటికీ మార్పు లేకుండా రప్పారప్పా అనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 4% ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చారు అనేటువంటిది నేను ఒకటే చెప్తా ఉన్నా. 4% రిజర్వేషన్లు మీ అందరికి వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా వచ్చినాయా? రాలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో ఉండేటువంటి విషయం. అది ఆయనకి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఆయన పేరు చెప్పి ఇచ్చేస్తే ఆయన చరిత్రలో ఉంటారు, కోర్టులో తన్నుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేశారు తప్పించి దానివల్ల వాస్తవంగా ఏమీ జరగలేదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసాము, మన ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్పా 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 అనుకుంటూ వచ్చారు. ఆ రప్పా రప్పా రప్పా